ఫ్యాక్టరీపై పవర్ ఆఫ్ అటార్నీ మాకే ఉండాలి. మీరు ప్రూవ్ చేసుకున్నాకే ఆస్తి పంపకాలు అని మొన్న మీరే ఒప్పుకున్నారు కదా జాను. మళ్ళీ ఫ్యాక్టరీ రాయడం ఏంటి? అంటే మీ పేరుతో ఉన్న ఫ్యాక్టరీ మేం నడపాలా? అప్పుడు మేం ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఉపయోగం ఏముంది? పేరు మీది, చాకరీ మాదా? అదేం కుదరదు. పని మాదే, పేరు మాదే కావాలి. ప్రూవ్ చేసుకోవడానికి పేరుతో పనే ఉంది జాను. ఫ్యాక్టరీలో ప్రాఫిట్స్ తీసుకొస్తే చాలు కదా. ఆ వచ్చిన లాభాలు మీ చేతుల్లోకైతే రావు కదా. ఫ్యాక్టరీ ఎవరి పేరుతో ఉంటే వాళ్ళ జేబుల్లోకే వెళ్తాయి. నేను డబ్బుల కోసం ఫ్యాక్టరీని తీసుకోవట్లేదు మామ్, అనుభవం కోసం తీసుకుంటున్నాను. లాభాలతో మనకెందుకు? లాభం వచ్చినా నష్టం వచ్చినా మనదే బాధ్యత కావాలి. అప్పుడు మరింత అనుభవం వస్తుంది. ఇప్పుడే మన కుటుంబం గురించి పేపర్లో గొప్పగా రాశారు అని ఆనందపడుతున్నాం. అప్పుడే ఫ్యాక్టరీ మీ పేరు మీద రాయమంటూ ఫ్యామిలీలో చీలికలు తెస్తున్నారా? ఫ్యాక్టరీ అంటే మిషన్లు, లాభాలు, నష్టాలు కావు. అందులో పనిచేసే కార్మికుల జీవితాలు, వారికి జీతాలు ఇచ్చే మనం. అది ఆస్తి కాదు, మన అందరి అస్తిత్వం. నువ్వు ఆగు లక్ష్మి. డాడ్, వాళ్ళు అడుగుతుంది పవర్ ఆఫ్ అటార్నీయే కదా, ఇచ్చేయండి. ఇవ్వడానికి అది నా చేతుల్లో లేదు మిత్రా. ఆ ఫ్యాక్టరీ మీ అమ్మ పేరుతో ఉంది. పవర్ ఆఫ్ అటార్నీ తనే రాసి ఇవ్వాలి. బావుంది బావుగారు. ఇక్కడ లేని అరవింద్ అక్కని అడ్డు పెట్టుకుని మాకు ఫ్యాక్టరీ రాసివ్వకూడదు అని అనుకుంటున్నారా? అబద్ధాలాడాల్సిన అవసరం నాకు లేదమ్మా. ఆ ఫ్యాక్టరీతోనే మన కుటుంబ వ్యాపార ప్రస్థానం మొదలైందని నీకు తెలుసు. అరవింద వల్లే నాకు కలిసొచ్చింది కాబట్టి ఆ ఫ్యాక్టరీ తన పేరుతో రాశాను. అయితే ఇప్పుడు మాకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వరా? ఫ్యాక్టరీ రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వగలను గాని పవర్ ఆఫ్ అటార్నీ మాత్రం ఇవ్వలేనమ్మా. అది నా చేతుల్లో లేదు. పద. ఏంటి మిత్రా, ఆ అక్క చెల్లెళ్లను నువ్వు కలపలేవా? వాళ్ళ విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాళ్ళ అక్క చెల్లెలు డాడ్, వాళ్లే కలిసిపోతారు అనుకున్నాను. లేదురా, మనమే ఏదో ఒకటి చేయాలి. అంత గొప్ప విజయం సాధించిన లక్ష్మికి మనశ్శాంతి లేకుండా పోయింది.
తను సంతోషంగా ఉండేలా ఏదైనా చేయాలి. తాతయ్య, అమ్మ ఎక్కువ హ్యాపీగా ఉండేది వాళ్ళ ఊర్లోనే. మొన్న మనమంతా ఆ ఊరెళ్ళాం కదా, అక్కడ అమ్మ ఎంత సంతోషంగా ఉందో. ఇలా రారా. చిన్నవాడివైనా పెద్ద సలహా ఇచ్చా. ఎలాగూ సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అందరం పండగ ఊరెళ్దాం. భోగి, కనుమ, సంక్రాంతి 3 రోజులు సరదాగా గడుపుదాం. లక్ష్మి సంతోషిస్తుంది. ఏమంటావు మిత్ర? మంచి ఐడియా డాడ్, కానీ లక్ష్మి ఏమంటుందో చూడాలి. నువ్వు చెప్తే కాదన్నదిగా. వెళ్ళి లక్ష్మితో చెప్పు, అందరం ఊరెళ్దాం. అన్నయ్య చెప్తే వదిన ఒప్పుకుంటుందేమో, కానీ ఆ ఊరు రావడానికి మామ్ జాను అస్సలు ఒప్పుకోరు పెదనాన్న. ఒప్పించవా, మగాడివి. ఆ మాత్రం ధైర్యం లేదా? ఏ ఇంకా చాలు పెదనాన్న, ఇప్పుడే వెళ్ళి నా ప్రతాపం చూపిస్తాను. ఆగండి బాబాయ్, అసలే పిన్ని కోపంగా ఉంటుంది. నిన్ను రూమ్లో నుంచి గెంటేసినా గెంటేస్తుంది. రై, ఏదో ధైర్యం చేసి వెళ్తున్నాను రా, ఎంకరేజ్ చేయరా. ఆల్ ద బెస్ట్ బాబాయ్. ఫ్యాక్టరీ అరవింద్ అక్క పేరు మీద ఉందట. పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వడం కుదరదట. అన్ని నాటకాలు ఆడుతున్నారు. అవునత్తయ్య, వీలునామాను చూపించి మా అక్క నాకు పొలం ఇవ్వలేదు. అరవింద్ అత్తయ్య పేరు చెప్పి మావయ్య గారు మీకు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఇంకా ఆ మూడ్లోనే ఉన్నారా? దేవుడా, వీళ్ళకి ఊరి గురించి ఎలా చెప్పాలి? లక్ష్మి ఏదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్టుంది. ఊరు విషయం ఎలా చెప్పాలి? లక్ష్మి, నీకు విషయం చెప్తాను, ఏమనుకోగా? ఏ విషయం అండి? జాను, మామ్, త్వరగా రెడీ అవ్వండి. జాను, ఇవన్నీ నీకు. మామ్, ఇవన్నీ నీకు. రే 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 రే, ఏంట్రా షాప్లో చీరలు చూపించేవాళ్ళ ఏంటిది? వెంటనే చీరలన్నీ ప్యాక్ చేసుకోండి మామ్. అలాగే నా డ్రెస్సులు కూడా సర్దే జాను. ఎందుకండి? అది నా మూడేం బాగాలేదు. ఒక 4 రోజులు ఎటైనా వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తారు? నేనొక్కడే కాదు, అందరం వెళ్దాం. అందరం ఎక్కడికి రా వెళ్ళేది? ఊరికి. ఏ ఊరికి? మీ ఊరికే. మా ఊరికా? అవును, ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? ఎలాగో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, మీ ఊరెళ్ళి ఎంజాయ్ చేద్దాం. నేను చచ్చినా ఆ ఊరికి రాను. నేను బతికుండగా ఆ పాడు ఊళ్ళో అడుగు పెట్టను. తెలుసు, మీరిద్దరూ ఇలా అంటారని నాకు బాగా తెలుసు. మరి అన్నీ తెలిసి మా ఊరు వెళ్దామంటారేంటండి? ఈ పరిస్థితుల్లో ఊరెలా వెళ్తాం? నాకు మీ ఊర్లో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఉంది లక్ష్మి. పల్లెటూరులో పండుగలు చాలా బాగుంటాయి కదా. పైగా సంక్రాంతి అల్లుడిగా ఊరెళ్ళడంలో ఆ కిక్కే వేరు. ఆ కిక్కు నాకు కావాలి. ఏ అన్నయ్యనా సంక్రాంతి అల్లుడు? నేను కాదా? అన్నయ్యకి ఎప్పుడో పెళ్ళయింది, నాకు మొన్ననే పెళ్ళయింది. అందుకే మనం మీ ఊరు వెళ్ళాలి. మిమ్మల్ని సంక్రాంతి అల్లుడుగా పిలవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. అవునరా, జాను వాళ్ళ అమ్మ, నాన్న, తాతయ్య వాళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయారు. కానీ ఆ ఊళ్ళో మనుషులు ఇంకా బతికే ఉన్నారు కదా లక్ష్మి. మానవత్వం ఉన్న అలాంటి మనుషుల మధ్య గడిపితే మనము మనుషులమే అని గుర్తొస్తుంది. ఆ స్వచ్ఛమైన పల్లెటూరి గాలి పీల్చితే మనలోనూ స్వచ్ఛత పెరుగుతుంది. ఉన్నట్టుండి మీకు పల్లెటూరు గాలి మళ్ళిందేంటండి? హఠాత్తుగా మా ఊరెందుకు గుర్తొచ్చింది? ఎందుకంటే ఈ ఊర్లో మీకు పొలం ఉంది జాను, అందులో మనకి వాటా ఉంది. మనం ఊరు వెళ్తే
ఆ వాటా గురించి మళ్ళీ రైస్ చేయొచ్చు. మీ తాతయ్య రాసిన వీలునామాని సవరించి మన వాటా పొలం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇదేదో బానే ఉందిరా. ఆ, వీలునామా సవరిస్తే పొలం వచ్చే అవకాశం ఉంటుంది కదా. వీలునామా మార్చడానికి మా అక్క అస్సలు ఒప్పుకోదు. జానుని పిన్నిని ఒప్పించే బాధ్యత వివేక్ది. వాడిప్పుడు ఆ పనిలోనే ఉన్నాడు. అంటే మీ అన్నదమ్ములు ఆల్రెడీ ప్లాన్ చేసుకునే వచ్చారన్నమాట. మరి ప్లాన్ లేకుండా నేను ఏ పని చెయ్యను జాను. ఇది చాలా పెద్ద ప్లాన్. మన పొలం మనం తీసుకునే ప్లాన్. ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ మళ్ళీ రాదు. నిజమేరా. ఆ పొలం మనకొస్తే నువ్వు సొంతంగా బిజినెస్ పెట్టుకోవచ్చు. ఒకరు నాశించే పనే ఉండదు మనకి. హ, కానీ నాకు ఏదో అనుమానంగా ఉందత్తయ్య. పొలం పేరు చెప్పి ఈయన మనల్ని ఊరికి తీసుకెళ్తున్నాడేమోనని. వాళ్ళకి ఎలా అనిపించినా మనతో రాక తప్పదు. అందరం కలిసి ఊరెళ్తున్నాం. అక్కడ జాను మనసు మంచిగా మారిపోవచ్చు కూడా. మళ్ళీ మీ అక్కా చెల్లెళ్ళు కూడా కలవచ్చేమో. మీకు ఆ నమ్మకం ఉంటే అలాగే ఊరెళ్దామండి. అంటే నా మీద నీకు నమ్మకం లేదా జాను? నువ్వు నన్ను అర్థం చేసుకుని నింతేనా? ఇంకా నేను బ్రతికుండి ఉపయోగం లేదు. దేవుడా, వెంటనే నాకు ఇంకో భార్యని ప్రసాదించవయ్యా. రేయ్, ఆపరా. నువ్వు నీ ఓవరాక్షన్. నీకు జాను కంటే మంచి పెళ్ళం వస్తుందా ఏంటి? హ, హ, హ్మ్. సర్లే, మనం ఊరెళ్తున్నాం. అది కాదత్తయ్యా. జాను, నువ్వు ఇంకేం మాట్లాడుకో. మనం ఊరు వెళ్తున్నావు అని మామ్ చెప్పింది కదా, వెంటనే నువ్వు లగేజ్ సర్దే. అంతే, ఇది ఫైనల్. ఏంటి వెంటనేనా? అంటే ఈరోజే మనం ఊరెళ్తున్నావా? మంచి పనికి ఆలస్యం ఎందుకు లక్ష్మి? ఎంత త్వరగా మీ ఊరెళ్తే అంత త్వరగా రిలాక్స్ అవుతాం. అది కాదండి, మనం వస్తున్నట్టు ప్లీటర్ తాతయ్యకి ఒక్క మాట అయినా చెప్పాలి కదా. దాందే ఉంది, ఇప్పుడే చెప్పేద్దాం. హలో, హలో తాతగారు, నేను మిత్రాని. మీరా బాబు? ఎలా ఉన్నారు? లక్ష్మి ఎలా ఉంది? అందరం బాగున్నాం తాతగారు. మీకు గుడ్ న్యూస్. మేము ఈరోజు బయలుదేరి మీ ఊరు వస్తున్నాం. ఏంటి, ఊరు వస్తున్నారా? అవును తాతగారు, పండగకు వస్తున్నాం. రావచ్చు కదా? అది అంటే సర్లే, రండి బాబు. నేనే మిమ్మల్ని పిలవాలి, మీరే వస్తామంటున్నారు. ఆ, ఏంటి తాతయ్య గారు కంగారుగా ఉన్నారు? అబే ఏం లేదులే అమ్మా, మీరు వస్తున్నారుగా, ఈ ఏర్పాట్లు అవి చేసుకోవాలి కదా అని. మీరేం చేయొద్దు తాతయ్య గారు, మేము వచ్చాక అంతా చూసుకుంటాం. అలాగే అమ్మా, జాగ్రత్తగా రండి. అమ్మా లక్ష్మి, జాను వాళ్ళు కూడా వస్తున్నారు కదా? మీరేం కంగారు పడకండి తాతగారు, అందరం వస్తున్నాం. అందరినీ జాగ్రత్తగా తీసుకొస్తాను. ఉంటాను. ఓ అలాగే, మంచిది బాబు. రే సీనయ్య, కాంతమ్మ, నాగులు, రాములు, ఇలా రండి. ఏంటయ్యా? పండక్కి అమ్మాయి, అల్లుడు గారు, పిల్లలు అందరూ వస్తున్నారా? లక్ష్మమ్మ అల్లుడు గారు వస్తున్నారా? ఊళ్ళో పరిస్థితి ఎలా ఉంటే ఎలా అయ్యగారు? అందుకే ముందే చెప్తున్నాను, ఊళ్ళో జరిగే విషయాలేవీ వాళ్ళకి తెలియకూడదు. ఊళ్ళో ఎంత జరుగుతుంటే తెలియకుండా ఎలా ఉంటుంది అయ్యగారు? ఎలా దాస్తాం అయ్యగారు? దాయాల్రా. ముఖ్యంగా లక్ష్మికి ఏ విషయం తెలియకూడదు. తెలిస్తే తను బాధపడుతుంది. ఇంట్లో విషయం అయితే ఎలాగోలా దాయవచ్చు, కానీ ఊరి విషయం ఎలా దాయగలం అయ్యగారు? వాళ్ళని ఊళ్ళోకి వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉంచాలి. అది నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఊరు విషయాలేవి వాళ్లతో చెప్పకండి. లక్ష్మి దగ్గర జాగ్రత్తగా ఉండండి. అలాగేనయ్యా. వెళ్ళి పని చూసుకోండి. లక్ష్మి వాళ్ళిప్పుడు ఊరికి రాకుండా ఉంటే బాగుండేది, కానీ వస్తామంటున్నారు. రావద్దని ఎలా చెప్పేది? భగవంతుడా, అంతా నీదే భారం. అమ్మ
ఉట్టప్పుడు మాత్రం రారు. ఊరెళ్తున్నాం అనగానే టిఫిన్ రెడీ అవ్వకుండానే అందరూ వచ్చి కూర్చున్నారా? మనీషా, మేము ఊరెళ్తున్నాం. మీరు ఊరెళ్ళటం ఏంటి? తను కూడా మనతో వస్తుంది. ఏ ఊరు ఆంటీ? మా ఊరే మనిషా. సంక్రాంతి పండగకి వెళ్తున్నాం. టిఫిన్ చేశాక నీ లగేజ్ కూడా రెడీ చేసుకో. ఈ మనీషా వస్తే ఊళ్ళో కూడా లక్ష్మిని మనశ్శాంతిగా ఉండనివ్వదు. తనను రావద్దని చెప్పాలి. మనీషాకి ఇక్కడేదో పనున్నట్టుందిలే అమ్మా. ఇక్కడ నాకు ఏ పని లేదంకుల్. మరి మాతో రావచ్చు కదా మనిషా. మీ ఊరికి నేనెందుకులే జాను. మీరు వెళ్ళి ఎంజాయ్ చేసిరండి. అంటే ఏంటి మనిషా, నువ్వు రావా? ఊరికి రావడం తనకిష్టం లేనట్టుందన్నయ్య. ఎందుకు ఇష్టం ఉండదు? మొన్నొచ్చింది కదా. అందుకే ఇప్పుడు రాకూడదనుకుంటుందేమో దేవయాని. పైగా పల్లెటూరు, తనకి బోరు కొడుతుంది. బలవంతం చేయకండి. ఈ ముసలోడు నన్ను ఆపడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. చెప్తాను ఇతని సంగతి. నాకు ఇష్టం లేదనో బోర్ కొడుతుందనో నేను ఊరికి రాను అనడం లేదు. ఊరికి వెళ్దామని మీరు అనుకున్నారు. నాకెవరూ చెప్పలేదు. పిలవని పేరంటానికి నేనెలా వచ్చేది? సారీ మనీషా, నీకు చెప్పడం మర్చిపోయాం. నువ్వు కూడా రా. వద్దులే మిత్ర. నేను రావడం లక్ష్మికి ఇష్టమో కాదో. నువ్వు రావడం లక్ష్మికి ఎందుకు ఇష్టం ఉండదు? అంటే అది తన ఊరు కదా. తన ఊరు మాత్రమే కాదు, నా ఊరు కూడా. నేను పిలుస్తున్నాను, రా మనిషా. ఇంటికి నువ్వు పెద్దవి కాదు కదా జాను. అంటే నేను పిలవాలనుకుంటుందా ఏంటి? ఇంట్లో అయినా కంపెనీలో అయినా లక్ష్మీదే ఫైనల్ డెసిషన్ కదా. లక్ష్మీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏం జరిగినా బాగోదు కదా. అలాంటిదేం లేదు మనీషా. అందరం కలిసి పండక్కి సరదాగా మన ఊరు వెళ్తున్నాం. నువ్వు కూడా వస్తే బాగుంటుంది కదా. నీకు బాగుంటుంది మిత్ర. కానీ లక్ష్మికి ఎలా ఉంటుందో. ఎలా ఉండడం ఏంటి? లక్ష్మి, మనీషాని కూడా రమ్మని చెప్పు. అన్నయ్య ఒకడు మనీషాని వదిలించుకుందాం అనుకుంటే వదినకి తగిలిస్తున్నాడు. మనీషా, లక్ష్మి పిలిస్తే వస్తావు కదా. కానీ తను పిలవడం లేదు కదా ఆంటీ. బయలుదేరు మనీషా. ఏంటి లక్ష్మి? మా ఊరు వెళ్దాం, లగేజ్ సర్దుకో. థ్యాంక్స్ లక్ష్మి. ఇంకొక చిన్న ఫేవర్. టిఫిన్ చేశాక నాకు లగేజ్ సర్దుకోవడంలో హెల్ప్ చేస్తావా? ఎందుకు చేయదు? తనని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. లక్ష్మి, తనకి హెల్ప్ చేయి.
ఏంటి లక్ష్మి, షాక్ అయ్యావా? మిత్ర నా భర్త, మేము దగ్గరవుతున్నామని నిన్న ఏదేదో అన్నా.